అలాగే ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయ్యే ఫైట్ కానీ అండ్ చైల్డ్ ఎపిసోడ్, అలాగే అక్కడి నుంచి ఇంకా సెకండ్ హాఫ్ అయితే నాకు ఫ్యాన్స్ అందరూ నేను ఒక అబ్బాయి కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఎప్పుడు తొలి ప్రేమన్నా ఎక్కడ టచ్ చేసేవన్నా అమెరికా నుంచి అర్జెంట్గా హైదరాబాద్ వచ్చి మళ్ళీ సినిమా చూడాలన్నా థియేటర్లో అని తెగ ఫీల్ అయిపోయాడు. సో తొలి ప్రేమ సాంగ్ వచ్చే సందర్భం, అలాగే దేక్లెంగే సాంగ్ లాస్ట్ సాంగ్ అవ్వడం అండ్ కళ్యాణ్ గారి స్వాగ్, కళ్యాణ్ గారి డైలాగ్ నేను ఇవే టార్గెట్గా పెట్టుకున్నా, ఇదే చూపిద్దాం అనుకున్నా. ఒకవేళ కళ్యాణ్ గారిని అద్భుతంగా చూపించడం కాకుండా ఇంకొక అద్భుతమైన కథ, ఇంకో అద్భుతమైన కళాఖండ నుంచి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటే దయచేసి క్షమించండి. నాకు ఇదే వచ్చు, ఇలాగే చేస్తాను. అవునండి, మన దేశంలో మనం స్వేచ్ఛగా ఉండొచ్చు కదా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనకి మన ప్లేస్లో అన్ని ప్లేసులు మనం సేఫ్ అనే. పాత బస్సుకి వెళ్ళాం, మన అందరం సేఫ్ ఫీల్, మన ప్లేస్ అది. అబ్బాయి ఏదో కొంచెం కంగారు పడుతుంది, ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి కంగారు పడతారు. కాబట్టి మన దేశంలో మన స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా అన్న ఉద్దేశం. దేనికి అవుతుంది సెన్సార్? మాకు సెన్సార్ క్లియర్ చేసింది కదా. మన దేశంకి వెళ్తున్నాం, మన ప్లేస్ అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. న్యూ హైదరాబాద్ అయినా ఓల్డ్ హైదరాబాద్ అయినా మన హైదరాబాదే. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళే కదా, మన దేశం మనుషులే కదా. అందుకే సెన్సారే క్లియర్ అయిన తర్వాత ఇష్యూ ఉంటుంది. తరగలాత అనే వసంతం కథ రాసుకున్నప్పుడే వసంతం అక్కడికి రాదు. అంటే లీల గురించి అతను ఎత్తుకుతున్నాడు, డైలాగ్ ఉంటుంది కదా, నువ్వా లీల దగ్గర రావట్లేదు, అందుకే లీల దగ్గరికి వచ్చేలా చేశా. తమన్, మొత్తం తమన్ అండి. తమన్ నేను ఆ సాంగ్ వరకు వస్తుంది, మళ్ళీ గన్నేసిన తర్వాత ఒక హెవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడదామంటే లేదు లేదు బాబా, అదే సాంగ్ ఒక డీజే వర్షన్ కొట్టి చూపిస్తాను చూడని చెప్పి తను డీజే వర్షన్ కొట్టాడు. అలాగే నేను ఓన్లీ తొలి ప్రేమ సాంగ్ ఫిక్స్ అయ్యా, కానీ శ్రీలీల థీమ్ మొత్తం చేద్దామంది, మొత్తం తమన్ థాట్. శ్రీలీల పడగానే ఒక్కసారి అనగానే మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మ్యూజిషియన్స్ అందరూ గూసమ్స్ వచ్చేసినాయి ఒకసారి. ఎందుకంటే మనకు ఆల్రెడీ బాగా అలవాటైన పాట, మనం బాగా విన్న పాట, బ్లాక్ బస్టర్ అయిన పాట కాబట్టి. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం అంటే ఎక్కడ ఏ కొయి కై ఏదొచ్చినా దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై బావ తమన్. 12 నుంచి 13 రోజులు నేను చెప్పినట్టు 12 నుంచి 13 రోజులు ఇంత పెద్ద కమర్షియల్ సినిమాకి ఒకసారి యాక్షన్ ఉంటుంది, ఒకసారి విలన్తో కాన్ఫ్రంటేషన్ ఉంటుంది, ఇంకోసారి సరదా సన్నివేశం ఉంటుంది, ఇంకోసారి కామెడీ ఉంటుంది. ఒకే మూడ్లో ఉండే సినిమా అనుకోండి, ఒకటే యాక్షన్ ప్యాక్ సినిమా అనుకోండి, ఒక మూడుతో సెట్ అయ్యి కొట్టేయచ్చు. రకరకాల ఎమోషన్స్, రకరకాల ఫన్నీ థింగ్స్, కళ్యాణ్ గారు పోనీ హీరోయిజం ఉండాలంటే హీరోయిజం ఉంటుంది. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమాకి కేవలం 10-12 రోజుల్లో ఇంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడం అనేది తమన్కే సాధ్యం. అందుకే తమన్ కొట్టాడు. అండ్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత డ్యాన్స్ చేస్తున్నారు, హరీష్ ఏం మాత్రం విజువల్ కాంప్రమైజ్ అవ్వద్దు అని మా వెనకాల పట్టుబట్టి ఈ సాంగ్స్ ఏ సిచ్యువేషన్లో వస్తాయి, నీకు సాంగ్లో ఉన్న ప్రదేశాలు ఏంటని చెప్పి ఆయన డీటెయిల్గా నోట్స్ తీసుకొని, బేసిక్గా నాకు డైరెక్టర్ కోసం పనిచేశాను అని అంటారు కానీ ఒక 50% లేకపోతే 30% నా కోసం చేశారు. కళ్యాణ్ గారు అంటే నాకు లవ్. నా ఫ్రెండ్ వచ్చి డ్యాన్స్ చేస్తాడంటే ఆ ప్లేస్ అదిరిపోవాలి. ఆ 2 సాంగ్స్ నాకు వదిలేసి అని చెప్పారు ఈయన. సో నాకు సిచ్యువేషన్ ప్రకారం ఎలా ఉండాలి, ఇలా ఒక పోలీస్ అకాడమీలాగా ఉండాలి. ఎందుకంటే మీకు తర్వాత ఇక మరీ ఎక్కువ చెప్తే లీక్స్ అయిపోతుంది కథలో కూడా, అది పార్ట్ కాబట్టి. ఎందుకు రవివర్మన్ గారు వచ్చారంటే ఇవాళ టాకీ షూట్ చేసిన ఆయన పోస్తావు, నెక్స్ట్ డే టాకీ షూట్ అక్కడి నుంచి డైరెక్ట్ సాంగ్ సెట్లోకి వెళ్ళిపోవాలి. సో ఈయన షూటింగ్ వదిలేసి ఆ సెట్కి లైటింగ్ చేసిన టైం మా కెమెరామెన్కి లేదు. అందుకు సంజయ్లా బన్సాలితో రామ్లీలా, బర్ఫీ ఇలాంటి మన అనురాగ్ బసుతో బర్ఫీ ఇలాంటి సినిమాలు తీసిన ఇండియా టాప్ కెమెరామెన్ రవివర్మన్ గారు, ఆనంద్ సాయి గారు ఒక మాట రిక్వెస్ట్ చేయగానే ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఆ 2 పాటలు ఏమాత్రం కెమెరామెన్ ఇంకాతో ఉన్నాడు కదా అనకుండా ఆ 2 పాటలు ఆయన అద్భుతంగా షూట్ చేశాడు. సో ఎందుకో బిగినింగ్ నుంచి ఈ సినిమాకి అలా కుదిరిందండి. 2 ప్రొడ్యూసర్లు, 2 కెమెరామెన్లు, 2 మ్యూజిక్ డైరెక్టర్లు. సో కలెక్షన్ కూడా అలాగా డబల్ ధమాకలాగా వస్తుందని ఇక్కడి నుంచి 2 హీరోయిన్స్. అస్టానిషింగ్ అనిపించిన పాయింట్ ఏంటంటే సార్, అంత హ్యూజ్ క్యాన్వాస్ ఉన్న అంత సినిమాని, అంతమంది యాక్టర్స్, అంత కంటెంట్, మీరు ఇప్పుడు డ్రైవ్ ఇట్ ఇన్ జస్ట్ ఇన్ 40 days యా ఎలాగండి అది? నేను అసలు రియల్లీ ఇలాగండి కొన్ని కేజీలు లాస్ అయ్యి కొంత మన ఏదో ఛానల్కి వెళ్తే సార్ త్వరగా చేసేయండి అంటే లంచ్ ఏదంటే అవ్వలేదండి, చూస్తే టైం 5 అయింది. ఏమైనా తెప్పించినా తింటారా అన్నాడు. అంటే ఒక 2 గంటలు నిద్ర ఉంటే తెప్పించండి అన్న. ఫుడ్ కాదు, ఒక 2 hours నిద్ర ఉంటుంది అంటే ఏం లేదు సార్. ఇట్స్ ఆల్ అబౌట్ కలెక్టివ్ డెసిషన్ అండి. అంటే కళ్యాణ్ గారు ఇచ్చిన డేట్స్ని సద్వినియోగపరచుకోవడం అనేది ఒకటి. టీమ్, సాలిడ్ టీమ్. అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షను, ఆనంద్ సాయి గారు లాంటి ఆర్ట్ డిపార్ట్మెంటు, ఆయనంక బోస్, రవివర్మ లాంటి అద్భుతమైన కెమెరామెన్స్, ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాం కదా, ఒక సైనికుడిలాగా పనిచేశారు. అలా పనిచేయడానికి ప్రతి ఒక్కళ్ళకి ఇన్స్పిరేషన్ అంటే రేపు పొద్దున కళ్యాణ్ గారు సెట్లోకి వస్తున్నారు.
రేపు పొద్దున కళ్యాణ్ గారు సెట్లోకి వస్తుంటే కెమెరామెన్ అద్భుతంగా చూపించారు. అందుకే సినిమాలో ఆయన అంత అందంగా ఎందుకు ఉన్నారు, అంత ఎందుకు ఉన్నారు అంటే నేను ఈ ఎలిమెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతా. ఒక్కసారి కథ అయిపోయింది కనుక సెట్లోకి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ గారు ఒక్కొక్కసారి వెళ్ళి సార్ కొంచెం షర్ట్ మడత పడింది, కొంచెం ఇలా లూజ్గా వదిలేండి అని చెప్పి షర్ట్ సర్దడానికి కూడా వన్ మోర్ చేసుకుంది ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి అసలు ఎవ్రీ టైం మెసేజ్లు వస్తున్న సారి కళ్యాణ్ అన్న 10 years బ్యాక్ తీసుకెళ్ళి 15 years బ్యాక్ తీసుకెళ్ళి ఒక్కొక్కళ్ళు చెప్తా ఉంటే అమ్మాయ మన సెట్లో పడ్డ కష్టం అంతా వీళ్ళు అండర్లైన్ చేశారు కదా అని అనిపిస్తుంది. ఫాస్ట్గా చేయడం అనేది స్క్రిప్ట్ మీద ఉన్న క్లారిటీ అండి అంతే. అంకుశం అవునండి, మన దేశంలో మనం స్వేచ్ఛగా ఉండొచ్చు కదా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనకి మన ప్లేస్లో అన్ని ప్లేసులు మన సేఫ్ అనే. పాత బస్సుకి వెళ్ళడం మనందరం సేఫ్ ఫీల్ మన ప్లేస్ అది. అబ్బాయి ఏదో కొంచెం కంగారు పడుతుంది, ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి కంగారు పడతాడు. కాబట్టి మన దేశంలో మన స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా అన్న ఉద్దేశం. దేనికి అవుతుంది సెన్సార్, మాకు సెన్సార్ క్లియర్ చేసింది కదా. మన దేశంకి వెళ్తున్నాం, మన ప్లేస్ అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. న్యూ హైదరాబాద్ అయినా ఓల్డ్ హైదరాబాద్ అయినా మన హైదరాబాదే. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళే కదా, మన దేశం మనుషులే కదా. అందుకే సెన్సారే క్లియర్ అయిన తర్వాత ఇష్యూ ఉంటుంది. తరగలాత అనే వసంతం కథ రాసుకున్నప్పుడే వసంతం అక్కడికి రాదు. అంటే లీల గురించి అతను ఎత్తుకుతున్నాడు, డైలాగ్ ఉంటుంది కదా, నువ్వా లీల దగ్గర రావట్లేదు, అందుకే లీల దగ్గరికి వచ్చేలా చేశా. తను అడుగుతుంది మిక్సింగ్ ఎవరు? తమన్, మొత్తం తమన్ అండి. తమన్ నేను ఆ సాంగ్ వరకు వస్తుంది, మళ్ళీ గన్నేసిన తర్వాత ఒక హెవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడదామంటే లేదు లేదు బాబా, అదే సాంగ్ ఒక డీజే వర్షన్ కొట్టి చూపిస్తాను చూడని చెప్పి తను డీజే వర్షన్ కొట్టాడు. అలాగే నేను ఓన్లీ తొలిప్రేమ సాంగ్ ఫిక్స్ అయ్యా, కానీ శ్రీలీల థీమ్ మొత్తం చేద్దామంది మొత్తం తమన్ థాట్. శ్రీలీల పడగానే ఒక్కసారి అనగానే మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మ్యూజిషియన్స్ అందరూ గూసమ్స్ వచ్చేసినాయి ఒకసారి. ఎందుకంటే మనకు ఆల్రెడీ బాగా అలవాటైన పాట, మనం బాగా విన్న పాట, బ్లాక్ బస్టర్ అయిన పాట కాబట్టి. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం అంటే ఎక్కడ ఏ కొయ్యి కై ఏదొచ్చినా దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై బావ తమన్. 12 నుంచి 13 రోజులు నేను చెప్పినట్టు 12 నుంచి 13 రోజులు ఇంత పెద్ద కమర్షియల్ సినిమాకి ఒకసారి యాక్షన్ ఉంటుంది, ఒకసారి విలన్తో కాన్ఫ్రంటేషన్ ఉంటుంది, ఇంకోసారి సరదా సన్నివేశం ఉంటుంది, ఇంకోసారి కామెడీ ఉంటుంది. ఒకే మూడ్లో ఉండే సినిమా అనుకోండి, ఒకటే యాక్షన్ ప్యాక్ సినిమా అనుకోండి, ఒక మూడుతో సెట్ అయ్యి కొట్టేయచ్చు. రకరకాల ఎమోషన్స్, రకరకాల ఫన్నీ థింగ్స్, కళ్యాణ్ గారు పోనీ హీరోయిజం ఉండాలంటే హీరోయిజం ఉంటుంది. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమాకి కేవలం 10-12 రోజుల్లో ఇంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడం అనేది తమన్కే సాధ్యం. అందుకే తమన్ కొట్టాడు. అండ్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత డ్యాన్స్ చేస్తున్నారు, హరీష్ ఏం మాత్రం విజువల్ కాంప్రమైజ్ అవ్వద్దు అని మా వెనకాల పట్టుబట్టి ఈ సాంగ్స్ ఏ సిచ్యువేషన్లో వస్తాయి, నీకు సాంగ్లో ఉన్న ప్రదేశాలు ఏంటని చెప్పి ఆయన డీటెయిల్గా నోట్స్ తీసుకొని బేసిక్గా నాకు డైరెక్టర్ కోసం పనిచేశాను అని అంటారు, కానీ ఒక 50% లేకపోతే 30% నా కోసం చేశారు. కళ్యాణ్ గారు అంటే నాకు లవ్. నా ఫ్రెండ్ వచ్చి డ్యాన్స్ చేస్తాడంటే ఆ ప్లేస్ అదిరిపోవాలి. ఆ 2 సాంగ్స్ నాకు వదిలేసి అని చెప్పారు ఈయన. సో నాకు సిచ్యువేషన్ ప్రకారం ఎలా ఉండాలి, ఇలా ఒక పోలీస్ అకాడమీలాగా ఉండాలి. ఎందుకంటే మీకు తర్వాత ఇక మరీ ఎక్కువ చెప్తే లీక్స్ అయిపోతుంది. కథలో కూడా అది పార్ట్ కాబట్టి. ఎందుకు రవివర్మన్ గారు వచ్చారంటే ఇవాళ టాకీ షూట్ చేసిన ఆయన పోస్తావు, నెక్స్ట్ డే టాకీ షూట్ అక్కడి నుంచి డైరెక్ట్ సాంగ్ సెట్లోకి వెళ్ళిపోవాలి. సో ఈయన షూటింగ్ వదిలేసి ఆ సెట్కి లైటింగ్ చేసిన టైం మా కెమెరామెన్కి లేదు. అందుకు సంజయ్లా బన్సాలితో రామ్లీలా, బర్ఫీ ఇలాంటి మన అనురాగ్ బసుతో బర్ఫీ ఇలాంటి సినిమాలు తీసిన ఇండియా టాప్ కెమెరామెన్ రవివర్మన్ గారు, ఆనంద్ సాయి గారు ఒక మాట రిక్వెస్ట్ చేయగానే ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఆ 2 పాటలు ఏమాత్రం కెమెరామెన్ ఇంకాతో ఉన్నాడు కదా అనకుండా ఆ 2 పాటలు ఆయన అద్భుతంగా షూట్ చేశాడు. సో ఎందుకో బిగినింగ్ నుంచి ఈ సినిమాకి అలా కుదిరిందండి. 2 ప్రొడ్యూసర్లు, 2 కెమెరామెన్లు, 2 మ్యూజిక్ డైరెక్టర్లు. సో కలెక్షన్ కూడా అలాగా డబల్ ధమాకలాగా వస్తుందని ఇక్కడి నుంచి 2 హీరోయిన్స్. కాబట్టి ఇప్పుడు సినిమా చూసాక చాలా ఎస్టానిషింగ్ అనిపించిన పాయింట్ ఏంటంటే సార్, అంత హ్యూజ్ క్యాన్వాస్ ఉన్న అంత సినిమాని అంతమంది యాక్టర్స్, అంత కంటెంట్ మీరు ఇప్పుడు డ్రైవ్ ఇట్ ఇన్ జస్ట్ ఇన్ 40 days యా ఎలాగండి అది? నేను అసలు రియలీ ఇలాగండి కొన్ని కేజీలు లాస్ అయ్యి కొంత మన ఏదో ఛానల్కి వెళ్తే సార్ త్వరగా చేసేయండి అంటే లంచ్ ఏదంటే అవ్వలేదండి, చూస్తే టైం 5 అయింది. ఏమైనా తెప్పించినా తింటారా అన్నాడు. అంటే ఒక 2 గంటలు నిద్ర ఉంటే తెప్పించండి అన్న. ఫుడ్ కాదు, 2 hours నిద్ర ఉంటుంది అంటే ఏం లేదు సార్. ఇట్స్ ఆల్ అబౌట్ కలెక్టివ్ డెసిషన్ అండి. అంటే కళ్యాణ్ గారు ఇచ్చిన డేట్స్ని సద్వినియోగపరచుకోవడం అనేది ఒకటి. టీమ్ సాలిడ్ టీమ్, అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి మైత్రి యూమి మేకర్స్ ప్రొడక్షను, ఆనంద్ సాయి గారు లాంటి ఆర్ట్ డిపార్ట్మెంటు, ఆయనంక బోస్, రవివర్మ లాంటి అద్భుతమైన కెమెరామెన్స్, ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాం కదా ఒక సైనికుడిలాగా పనిచేశారు. అలా పనిచేయడానికి ప్రతి ఒక్కళ్ళకి ఇన్స్పిరేషన్ అంటే రేపు పొద్దున కళ్యాణ్ గారు సెట్లోకి వస్తున్నారు.
రేపు పొద్దున కళ్యాణ్ గారు సెట్లోకి వస్తుంటే కెమెరామెన్ అద్భుతంగా చూపించారు. అందుకే సినిమాలో ఆయన అంత అందంగా ఎందుకు ఉన్నారు, అంత ఎందుకు ఉన్నారు అంటే నేను ఈ ఎలిమెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతా. ఒక్కసారి కథ అయిపోయింది కనుక సెట్లోకి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ గారు ఒక్కొక్కసారి వెళ్ళి సార్ కొంచెం షర్ట్ మడత పడింది, కొంచెం ఇలా లూజ్గా వదిలేండి అని చెప్పి షర్ట్ సర్దడానికి కూడా వన్ మోర్ చేసుకుంది ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి అసలు ఎవ్రీ టైం మెసేజ్లు వస్తున్న సారి కళ్యాణ్ అన్న 10 years బ్యాక్ తీసుకెళ్ళి 15 years బ్యాక్ తీసుకెళ్ళి ఒక్కొక్కళ్ళు చెప్తా ఉంటే అమ్మాయ మన సెట్లో పడ్డ కష్టం అంతా వీళ్ళు అండర్లైన్ చేశారు కదా అని అనిపిస్తుంది. ఫాస్ట్గా చేయడం అనేది స్క్రిప్ట్ మీద ఉన్న క్లారిటీ అండి. అంకుశం కథ వచ్చిన తర్వాత మా స్క్రీన్ ప్లే రైటర్ దశరథ్ గారు అన్నారు, నువ్వు గమనించావా రాజశేఖర్ గారికి సీఎం గారికి ఉన్న రిలేషన్ లాగా ఇది కొంచెం ఉంది అన్నట్టుగా అన్నారు. సరే బ్లాక్ బాస్టర్ రిఫరెన్స్ కదా, తప్పే ఉంది. నో అనాలజీ యా అనాలజీ సార్. హీరో పోలీస్ క్యారెక్టర్ హీరో చేయడం అనేది ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. ఒక హీరో పోలీస్ క్యారెక్టర్ చేయడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. నేనే గబ్బర్ సింగ్ చేశాను కదా, ఆయన భీమ్లా కూడా చేశారు కదా. అయినా సరే జనాలు వాళ్ళు ఇంత ఆదరిస్తున్నారంటే చెప్పే పద్ధతి, స్క్రీన్ ప్లే. థ్యాంక్ యూ. టచ్ వుడ్. చాలా అంటే చాలా కొన్ని చోట్ల ఎమోషన్ కానీ కంటెంట్ ఎక్కడికెక్కడ కనెక్ట్ చేసిన విధానం కానీ జనాలు ఇమీడియట్గా ఇదేముందనే ఒక మైండ్ సెట్ ఉంటుంది, కానీ అది రాయటం, అది తీసుకోవడం, ఆ పాయింట్ని మాత్రం హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్.